ఏపీ అసెంబ్లీ సమావేశాల వేళ జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణ మరో వీడియో విడుదల చేసింది. వీడియో చాటింగ్లో ఎమ్మెల్యే చిలిపి చేష్టలతో హావభావాలు ఒలికిస్తూ కనిపించారు. తాను ఏం చేసేది చేయబోయేది చాటింగ్ చేస్తూ వీణకు ఎమ్మెల్యే వివరించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల వేళ జనసేన ఎమ్మెల్యే అరవ రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణ తాజాగా మరో వీడియో విడుదల చేసింది. ఈ వీడియోకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఓకే, థ్యాంక్ యూ దీపిక. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పంచాయతీ కార్యాలయ ఉద్యోగి అయినటువంటి హర్షవీణ వ్యవహారానికి సంబంధించి ఇప్పట్లో ముగింపు కార్డు పడే సూచన అయితే కనిపించకుండా ఉన్నాయనిపిస్తుంది. అసెంబ్లీ బడ్జెట్ వంటి కీలకమైన సమావేశాల సమయంలోనూ ఈ ఇద్దరికి సంబంధించినటువంటి వీడియోల వ్యవహారం తాజాగా ఇవాళ కూడా రిలీజ్ అయి నెట్టింట చక్కర్లు కొడుతుండటం విశేషంగా చెప్పుకోవచ్చు. ఆగని సీరియల్ లాగా ఈ ఇద్దరి వ్యవహారం నెట్టింట ఆసక్తిని రేపుతుందని కూడా భావించవచ్చు. ఇటీవల ఈ ఇద్దరికి సంబంధించినటువంటి వీడియో చాటింగ్ల కల్లోలం రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఊపేసిందని చెప్పుకోవచ్చు. ఈ పరిణామాలపై జనసేన అధినేత త్రిసభ్య కమిటీని కూడా నియమించడం జరిగింది. ఆ కమిటీ సభ్యులు ఈ రైల్వే కోడూరుకు వచ్చి అరవ శ్రీధర్ తో పాటు మరో 60 మందిని విచారించడం, ఆ నివేదికను పవన్ కళ్యాణ్ కు అందజేయడం వంటి అంశాలు కూడా జరిగిపోయాయి. అయితే ఈ వ్యవహారంపై మాత్రం జనసేనాని నిర్ణయం అయితే ఇంకా వెలువడకుండా ఉంది. ఈ క్రమంలోనే అంటే కమిటీ వచ్చి వెళ్ళాక కూడా బాధితురాలిగా చెప్పబడుతున్నటువంటి హర్షవీణ మరికొన్ని సెల్ఫీ వీడియోలను కూడా రిలీజ్ చేయడం జరిగింది. తాను తప్పు చేయలేదంటూ డిప్యూటీ సీఎం జనసేనానికి ఒక పర్సనల్ అంటే సెల్ఫీ వీడియోను కూడా నెట్టింట రిలీజ్ చేసి పవన్ కళ్యాణ్ కు వేడుకోవడం జరిగింది. తను తప్పు చేశానని భావిస్తే తనను చంపేయమని కూడా ఆమె వేడుకోవడం జరిగింది. ఆ వీడియోలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనకు సంబంధించినటువంటి వ్యక్తిగత వ్యవహారాల్లో కొంతమంది ఆ రైల్వే కోడూరుకు సంబంధించినటువంటి వ్యక్తులు జోక్యం చేసుకుంటూ సమస్యను పక్కదోవ పట్టించడానికి కూడా ప్రయత్నిస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది ఆ వీడియోలో. అయితే ఒక్కసారి అంటే కేవలం ఒక్కసారి పవన్ కళ్యాణ్ తనను కలిసి మాట్లాడే ఛాన్స్ ఇవ్వాలని కూడా ఆమె విజ్ఞప్తి చేసుకుంది. అయితే ఇవాళ తాజాగా రిలీజ్ చేసినటువంటి వీడియోలో హర్షవీణ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తో కలిసి అంటే వీడియో చాటింగ్ చేస్తూ చిలిపి చేష్టలతో హర్షవీణను రెచ్చగొట్టే విధంగా ఈ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహరిస్తున్నట్టు కూడా ఆ వీడియోలో మనకు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ బడ్జెట్ అంటే ప్రస్తుతం జరిగేటువంటి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో ఇటువంటి వీడియోలు అంటే జనసేన ఎమ్మెల్యేకు సంబంధించినటువంటి ఈ వీడియో ఇలాంటి వీడియో రిలీజ్ కావడము మరింత సంచలనంగా మారింది. అయితే ఇప్పటికైతే తాజాగా ఈ వ్యవహారము కొనసాగింపే ఉంది కానీ దీనికి పులి స్టాప్ పడేటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. అయితే వాస్తవానికి హర్షవీణ తన దగ్గర ఇంకా 500 పైగా వీడియోలు ఉన్నాయంటూ కూడా ఇదివరకే ప్రకటించడం జరిగింది. రోజుకొక రకమైనటువంటి వీడియోలు రిలీజ్ చేస్తూ ఈ పంచాయతీ విభాగానికి సంబంధించినటువంటి ఉద్యోగి అయిన హర్షవీణ సెన్సేషనల్ క్రియేట్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారము అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయిపోయింది. ఈ వ్యవహారాన్ని తొందరగానే ముగింపు పలకాలని కూడా
జన సైనికులు కోరుతున్నారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం చర్చించుకోవాల్సినటువంటి ఇది ఏమంటే ఈ జనసేన ఎమ్మెల్యే తప్పు చేయలేదని ఇదంతా డీప్ వీడియోలుగా కొంతమంది చెబుతున్నారని, ఈ డీప్ వీడియోలు కాదు, ఇది నిజమైన వీడియోలే అంటూ ఈ హర్షమైన కూడా అంటే జన సైనికులు కొంతమంది చెప్పేటువంటి మాటలకు ఈమె కూడా అదే రెట్టింపుగా వీడియోలు రిలీజ్ చేస్తున్నటువంటి సందర్భాలు ఉంటున్నాయి. అయితే ఈ సమస్యకు తొందరలోనే జనసేన అని అయినటువంటి పవన్ కళ్యాణ్ ముగింపు ఇవ్వాలని కూడా కొంతమంది ప్రజాస్వామ్యవాదులు కోరుకుంటున్నారు. దీపిక. రైట్ హుసేన్, థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లా చెమిర్తి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. దుండుగుడు టీచర్ గొంతు కోసి బంగారం అపహరణ చేశాడు. ఆటోలో బాలయ్యపల్లికి బయలుదేరగా మార్గ మధ్యలో ఈ ఘటన జరిగింది. ఆటో డ్రైవర్పై పోలీసులు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న ఆటో డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాలయ్యపల్లి ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా హరిత పనిచేస్తుంది. మెరుగైన వైద్యం కోసం హరితను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చరిత్ కుమార్ అందిస్తారు. చరిత్ కుమార్. థ్యాంక్ యూ దీపిక. ఏదైతే ఒక అమానవీయ ఘటన, అత్యంత దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకునింది. మరికొద్దిసేపట్లో ఏదైతే విద్యార్థులకు విద్యా బుద్ధులు నెప్పేందుకు వెళ్తున్నటువంటి ఉపాధ్యాయురాలపై గుర్తు తెలియని వ్యక్తుల లేకపోతే ఆ ఆటో డ్రైవరా ఎవరైతేనేమి అత్యంత కిరాతకంగా దాడి చేశారు. ఈ దాడిలో ఆమె ఒంటిపై ఉన్నటువంటి బంగారంతో అయితే మాత్రం వాళ్ళు ఉడాయించినటువంటి పరిస్థితి ఉన్నది చెప్పాలి. ఈ ఘటన నెల్లూరు జిల్లా గూడూరు మండలం చేమిర్తి గ్రామం వద్ద అయితే చోటు చేసుకున్నది. ఇదే రోజుట్లాగానే గూడూరు నుంచి బాలాయపల్లికి ఆటోలో వెళ్ళేటటువంటి హరితను ఒక చీమిర్తి అనేటటువంటి గ్రామం వద్ద నిర్మానుష్యమైన ప్రదేశంలో గుర్తు తెలియని వ్యక్తులు చేశారనేది ఒక ఆరోపణ ఉన్నప్పటికీ కూడా ఆటో డ్రైవర్ పై అయితే కూడా అనుమానాలు వ్యక్తరిస్తున్నాయి. అక్కడ ఆ యొక్క మహిళా ఉపాధ్యాయులపై కిరాతకంగా దాడి చేశారు, గొంతు కోశారు, చేతి వేలను కూడా కట్ చేశారు. ఆమె ఒంటిపోయినటువంటి బంగారంతో అయితే మాత్రం అక్కడి నుంచి వెళ్ళినటువంటి పరిస్థితి. బంగారం అయితే చోరీకి గురైంది. ఆమెను అక్కడ పొదల్లో పడేసి వెళ్ళిన తర్వాత అటుగా వెళ్తున్నటువంటి వారు స్థానికులు గుర్తించి 108 వాహనంలో గూడూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా ఆమె తీవ్రంగా గాయపడటంతో అక్కడ ఆమెను చికిత్సలు అందించారు. విషయం తెలుసుకున్నటువంటి డిఎస్పీ గీతా ఆ ఘటన హాస్పిటల్ వద్దకు వచ్చి బాధితురాలను పరామర్శించారు. వివరాలైతే తెలుసుకుంటున్న పరిస్థితి చెప్పాలి. అక్కడి నుంచి ఆమె పరిస్థితి కొంచెం విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకైతే తరలించారు. అయితే ఈ రోజు జరిగినటువంటి ఘటన కొంత మహిళా లోకాన్ని అయితే మాత్రం దిగ్భ్రాంతికి గురి చేసి భయభ్రాంతులు గురి చేసిందని చెప్పాలి. ఇక ఒంటరిగా వెళ్లాలంటే భయపడేటటువంటి పరిస్థితి. ప్రత్యేకంగా అపహరణ బంగారం కోసం ఒక మహిళా ఉపాధ్యాయురాలపై అత్యంత కిరాకంగా ఈ రోజు జరిగినటువంటి దాడి. అయితే దీనిపై అయితే మాత్రం అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కేసు అయితే నమోదు చేశారు. అయితే ఈమెని ఎవరైతే ఉపాధ్యాయులని రోజు కూడా గమనించినటువంటి వ్యక్తే ఈ యొక్క ఘటనకి పాల్పడి ఉంటారనేది కూడా ఒక సమాచారం అయితే అందుతుంది. అయితే అప్పటి వరకు కూడా ఆటోలో వెళ్తున్నటువంటి మహిళని ఆటో దించారా, లేకపోతే ఆటోలో ఉండగానే ఆమెపై దాడి చేశారా, ఆటో డ్రైవరే దాడి చేశారా, ఎవరు దాడి చేశారనేది మాత్రం ఇప్పటికీ కూడా తెలియనటువంటి పరిస్థితి. అయితే ఆమెను అక్కడ పొదల్లో పడేసి ఉండడం, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి హరిత కుమారిని ఘటనా స్థలానికి ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి స్థానికులు గుర్తించి వైద్యశాలకైతే తరలించారు. కొన ఊపిరితో అయితే మాత్రం కొట్టుకుంటుంది. ఆమెకు మెరుగైన వైద్యం అయితే నెల్లూరుకి అందించిన పరిస్థితి. ఈ యొక్క జరిగినటువంటి ఘటన పట్ల అయితే మాత్రం పోలీసులు మెరుగైనటువంటి ఎంక్వైరీ చేయాలి. ఇలాంటి ఏదైతే చాలా మంది గూడూరు నుంచి స్థానికంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి పల్లెటూర్లకి వెళ్తుంటారు. విద్యాపరంగా టీచర్లుగా పనిచేసే వాళ్ళు వివిధ రకాల వృత్తుల్లో వివిధ రకాలైనటువంటి
హోదాల్లో పనిచేసేటువంటి గవర్నమెంట్ ప్రైవేట్ ఉద్యోగాలకు వెళ్తుంటారు. వీరికి రక్షణ లేదు అనేటటువంటి ఈ ఘటన అయితే మాత్రం కొంత ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికైనా సమగ్రమైనటువంటి విచారణ జరగాలి. అంటే ఒంటరిగా వెళ్ళినటువంటి మహిళ పట్ల ఈ రకమైన దుశ్చర్యలతో పాల్పడడంపై అయితే మాత్రం సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసులు అంటే కొద్ది రోజుల క్రితం ఏదైనా గూడూరు పట్టణానికి సంబంధించి ఒక రాడ్లు కత్తులతో అయితే మాత్రం దొంగల హాల్చల్ కూడా చేసినటువంటి ఘటన కూడా ఉంది. ఇలాంటి ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఇప్పటికైనా సరే పోలీసులు కొంత శాంతి భద్రతల పట్ల కొంచెం కఠినంగా వ్యవహరించాలి. ఎవరైతే ప్రధానంగా జిల్లాలో గంజాయి మత్తు అయితే మాత్రం కొంత పెద్ద దానిపై దుమారమే రేగుతుంది. అలాగే ఈ క్రికెట్ బెట్టింగ్లు, యువత క్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడడం, వీళ్ళు జలసాలకు అలవాటు యువత ఈ దొంగతనాలకి వీళ్ళకి పాల్పడుతున్నట్టు కూడా అనేక మార్లు రుజువైనటువంటి నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి హర్ష కుమారిపై జరిగినటువంటి దాడి ఏ కోణంలో జరిగింది, ఏదైనా తెలిసిన వారు చేశారా, గుర్తు తెలియని వ్యక్తులు చేశారా, బంగారం కోసం చేశారా, మరే ఇతర కారణం అయితే ఉందో దీనిపైన మాత్రం సమగ్రమైనటువంటి దర్యాప్తు చేపట్టాలి. ఏదైతే మహిళా ఉద్యోగులకి రక్షణగా పోలీస్ శాఖ ఉందనేటటువంటి నిరూపించాల్సినటువంటి వారికి ధైర్యం నింపాల్సినటువంటి సమయం ఇది అని కూడా అందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. దీపిక. రైట్ సరే, థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలోని జ్యువెలరీ షాప్లో చోరీ జరిగిన 5 రోజుల్లోనే కేసును పోలీసులు ఛేదించారు. సుమారు 184 గ్రాముల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 6 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కంపెనీలకు భూ కేటాయింపులపై ఏపీ శాసన మండలిలో వాడివేడి చర్చ జరిగింది. రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు ఎలా ఇస్తారని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. విలువైన విశాఖ భూములను 99 పైసలకు ఎలా ఇస్తారని కళ్యాణ్ ప్రశ్నించారు. క్రెడిబిలిటీ ఉన్న కంపెనీలకే భూములు ఇచ్చామని మంత్రి నారా లోకేష్ చెప్పారు. 5 కంపెనీలకు మాత్రమే 99 పైసలకు భూములు ఇచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా శాసన మండలి నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. మేము దీనికి చెప్పదలుచుకున్నాం కాబట్టి ఆ సభ్యుడికి తర్వాత సెకండ్ సెక్రటరీకి అవకాశం ఉండే అధ్యక్ష, ఆ తర్వాత థర్డ్ పర్సన్కి మరి క్వశ్చన్ మీద అడగమనండి, ఇబ్బంది ఏం లేదు, క్వశ్చన్ మీద అడగమనండి. దానివల్ల సమయం కూడా వేస్ట్ అవుతుంది. ఎల్ఓపి గారు ఏంటంటే ఇది పెద్దరికం ఉపయోగించాలి. మీరు పెద్దవాళ్ళు పెద్దరికం ఉపయోగించి హౌస్ చక్కగా జరగడానికి అన్ని క్వశ్చన్స్ డిస్కస్ రావడానికి ఉపయోగించాలి. ఇప్పుడు ఇంత క్లారిటీగా మీరు అడిగిన క్వశ్చన్కి ఎంత క్లారిటీగా చెప్పారు. రహీజా అనేది ఒక రియల్ ఎస్టేట్ వ్యవస్థ కాదు. రహేజా వాళ్ళు బిల్డింగ్లు కట్టిన తర్వాత ఆ బిల్డింగ్లో కూడా చాలా పరిశ్రమలు వచ్చాయి. ఆ పరిశ్రమల ద్వారా లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చాయని స్పష్టంగా చెప్పారు. ప్రూవ్ అయింది హైదరాబాద్లో. అదే పద్ధతిలో విశాఖపట్నం కూడా చేస్తున్నారని చెప్తే మళ్ళీ డొంక తిరుగుడుగా రియల్ ఎస్టేట్కి ఇస్తున్నామని మంత్రి గారు చెప్పారు, ఒప్పుకుంటున్నారు. ఆ రకంగా మాట్లాడడం విధానం కాదు. ఏదైనా కొత్తగా అడగండి. మీరు మంత్రి గారు చెప్పారు 5 కంపెనీలు కానీ, లేదు 6వ కంపెనీకి ఇచ్చారు, ఈ కంపెనీకి ఇచ్చి మీరు చెప్పడం లేదు 99 పైసలని. అలాంటివి అడిగితే చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ సంబంధం లేని క్వశ్చన్స్ చేసి సమయం మీరు ఎంతమందిగానే ఇవ్వచ్చు. 10 గంటలు 1 గంట సేపు అయిన తర్వాత లిమిటెడ్ ఆన్సర్ అని చెప్పకుండా అన్ని క్వశ్చన్స్ వచ్చినట్టుగా చేయమని మా విజ్ఞప్తి. మంత్రి గారు ఓకే, మాధవ్ గారు సూట్గా మీ డౌట్ ఏమైనా ఉంటే క్లారిటీ కావాలంటే అడగండి. ఆన్సర్లో నాలుగో ఆన్సర్ సార్, 4వ సార్ మీరు చూడండి. జిఓఎంఎస్ నెంబర్ 56 ప్రకారం విశాఖపట్నంలో రహేజా కాప్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ బిల్ నెంబర్ 3 మధురవాడలో 27.1 ఎకరా 99 పైసలకు ఎలా ఇస్తారు అని అడుగుతున్నా సార్. రియల్ ఎస్టేట్ సంస్థకి వాళ్ళు అడిగింది మేము అదే. కానీ ఈ 99 పైసలు పెట్టుకొని మీరు ఉద్యోగాల పేరుతోటి డేటా సెంటర్ వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చెప్పారు, బెంగళూరులో వచ్చింది, హైదరాబాద్లో వచ్చింది. మీరు మాట్లాడితే నేను మాట్లాడాల్సి వచ్చింది. మీరు ఏదైతే చెప్పారో డేటా సెంటర్ తీసుకొచ్చారు, మేము తీసుకొచ్చి మీరు కంటిన్యూ చేశారు. మేము అప్రిషియేట్ చేస్తున్నాం మిమ్మల్ని కూడా, కాదనట్లేదు. కానీ అధ్యక్ష కూర్చోండి. మాధవ్ గారు నా 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 నా
కళ్యాణ్ గారు సెకండ్ సెక్రటరీ కూర్చోండి. సభకు నమస్కారం అధ్యక్ష. అమ్మా ఆపండి అమ్మా. సభకు నమస్కారం అధ్యక్ష. యాక్చువల్గా ఐటీ కంపెనీలు ఇతర పరిశ్రమలకు జరుగుతున్న భూ కేటాయింపులు, ముఖ్యంగా విశాఖపట్నంలో జరుగుతున్న భూ కేటాయింపులు అయితే మాత్రం చాలా విమర్శలకు దారి తీస్తుంది అధ్యక్ష. విశాఖపట్నం అనేది మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే అత్యంత బాగా ఫాస్ట్గా డెవలప్ అవుతున్న సిటీ అధ్యక్ష. అక్కడ రూపాయికి కనీసం పప్పు బెల్లాలు రావు అధ్యక్ష, కనీసం శనగలు కూడా రావు అధ్యక్ష, రూపాయికి టీ కూడా వైజాగ్లో రాదు అధ్యక్ష. అలాంటిది వైజాగ్లో వందల వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని అయితే మాత్రం చాలా డెడ్ చీప్గా ఇచ్చేస్తూ ఉండే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం అధ్యక్ష. మన పాత రాజధాని హైదరాబాద్ తీసుకుంటే అధ్యక్ష ఎకరా 150 కోట్లకి అక్కడ ఇస్తున్నారు అధ్యక్ష. ఇక్కడ మాత్రం ఎకరా 150 పైసలకే ఇస్తున్నారు అధ్యక్ష. మరి ఇందులో ఏంటి ప్రాబ్లమో నాకు అర్థం కావట్లేదు. అలాగే ఇంకా పునాది స్థాయిలో ఉన్న అమరావతిలో కూడా ఇస్తున్న భూముల ధరల కంటే మా విశాఖపట్నంలో ఇంకా తక్కువకి ఇస్తూ ఉన్న పరిస్థితి అధ్యక్ష. యాక్చువల్గా భూ కేటాయింపులు అనేవి వెనకబడిన ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో తక్కువ ధరకి ఇస్తారు. ఎందుకంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలని, అలాగే అక్కడ చీప్గా కూడా ధరలు భూములు ఉంటాయి కాబట్టి ఇస్తూ ఉంటారు అధ్యక్ష. మరి ఇంత కాస్ట్లీ ల్యాండ్ని ఎందుకు తక్కువకి ఇస్తున్నారో ప్రభుత్వమే చెప్పాలి అధ్యక్ష. చాలా స్పష్టంగా నేను చెప్పాను, 5 కంపెనీలకే ఇచ్చానని చెప్పాను. ఒరిస్సాకి నేను ల్యాండ్ ఇచ్చానని మేడం గారు నిరూపిస్తే నో ప్రాబ్లం, ఐ విల్ విత్డ్రా మై స్టేట్మెంట్. లేదంటే మేడం గారు స్టేట్మెంట్ విత్డ్రా చేయాలి, లేదంటే ఏదో ఆరోపణ చేసి మేము బయటకు వెళ్ళి తరపు నుంచి. సంగారెడ్డి జిల్లా జూకల్లో విద్యార్థుల ఆందోళన. పాఠశాలలో మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. రోడ్లపై ప్లేట్లను పడవేసి ధర్నా చేస్తున్నారు విద్యార్థులు. ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 3 పూటల అన్నం, నీళ్ల చారు మాత్రమే పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సరిగా ఉడకని అన్నం పెడుతున్నారని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. మెనూ మార్చి నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జుక్కల్లో పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు గత కొన్ని రోజులుగా నాణ్యమైన భోజనం అందించడం లేదని చెప్పి చారులో నీరు పోస్తున్నారు. కూరగాయల మెను ప్రకారం వంటలు పెట్టడం లేదని చెప్పి, బియ్యం సరిగ్గా ఉండడం లేదు, బియ్యంలో కూడా వస్తాయని చెప్పి ఈ రోజు ఉదయం ఆగ్రహించినటువంటి విద్యార్థులంతా కూడా రోడ్డుపైకి వచ్చి అన్నంతో పాటు కూరలని కూడా రోడ్డుపై వేసి నిరసన వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ప్రిన్సిపల్ గత కొంతకాలంగా మమ్మల్ని వేధిస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలనే ఒకే ఒక ఉద్దేశంతోనే మేము ఈ పని చేస్తున్నామని చెప్పి కూడా విద్యార్థులు ఆందోళన చెందారు. మొత్తానికి అక్కడికి డిఎస్పీ, పోలీస్ సిబ్బంది అంతా కూడా చేరుకొని విద్యార్థులను సముదాయించారు. ఖచ్చితంగా దీనిపై పూర్తి స్థాయి విచారణ చేసి విద్యార్థులకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పి కూడా అధికారులు అయితే హామీ ఇచ్చారు. విద్యార్థులను శాంతింపజేశారు. మొత్తానికి ప్రిన్సిపల్ గత కొద్దిగాలుగా వారి మాటను పట్టించుకోవడం లేదు, మెనూ ప్రకారము ఫుడ్ పెట్టడం లేదు, సమయానికి కూరగాయలు మెనూ ప్రకారం ఇవ్వడం లేదని చెప్పి విద్యార్థులు ఈ రోజు ఆందోళన చేశారని చెప్పి విద్యార్థులు అయితే తీవ్రంగా ఆవేదన చెందుతూ రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేపట్టారు. రాజు, ఈ ఘటనకు సంబంధించి ప్రిన్సిపల్ ఏమంటున్నారు? అయితే ప్రిన్సిపల్ మాత్రం దానికి సత్యమేనా అంటున్నారు. నేను మెనూ ప్రకారమే ఇస్తున్నాను, తప్పకుండా ప్రభుత్వం ఏది పంపిస్తే అది ఇస్తున్నాను, కానీ విద్యార్థులు కావచ్చు, తర్వాత కొంతమంది కుట్ర చేసి నాపై ఆరోపణ చేద్దామనే ఉద్దేశంతోనే ఈ రోజు విద్యార్థులను రెచ్చగొట్టి రోడ్డు మీద పంపారని చెప్పి ప్రిన్సిపల్ మాత్రం అంటుంది. కానీ దానిపైనే అటు అధికారులు కూడా అటు ప్రిన్సిపల్ తో మాట్లాడారు, తర్వాత విద్యార్థులతో మాట్లాడారు. ఖచ్చితంగా దీని లోపల ఉన్నటువంటి పూర్తిస్థాయి విచారణ చేసి అసలు సమస్య గల కారణాన్ని వెతికే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రిన్సిపల్ మాట అయితే అది ఉంది. లోపల కొంతమంది టీచర్లతో పడకనే టీచర్లు రెచ్చగొట్టి విద్యార్థులు చేయించారని చెప్పి ప్రిన్సిపల్ చెప్తున్నప్పటికీ విద్యార్థులు మాత్రం మేము
మెను ప్రకారం మాకు భోజనం పెట్టడం లేదు అని చెప్పి విద్యార్థులటు అయితే ప్రిన్సిపల్ ఒక మాట, విద్యార్థులతో ఒక మాట. దీనిపై పోలీసులు తర్వాత అధికారులు కూడా పూర్తి స్థాయి విచారణ చేసి బయటికి తీసే వరకు బయటికి తీసి వెల్లడిస్తామని చెప్పి అయితే చెప్తా ఉన్నారు. రాజు, ఎన్ని రోజుల నుంచి విద్యార్థులకు నాణ్యమైన ఫుడ్ పెట్టట్లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు? గత 15 రోజులుగా విద్యార్థులు పలుమార్లు ప్రిన్సిపాల్ ను పోయి మేము నాణ్యమైన భోజనం అందించాలి, మాకు చారులో నీరు ఎక్కువగా పోస్తున్నారు, తర్వాత కూరగాయలు సరిగా పెట్టడం లేదు, గుడ్డు కూడా ఇవ్వడం లేదు, సండే రావాల్సినటువంటి చికెన్ కూడా రావడం లేదని చెప్పి పలుమార్లు మేము చెప్పామని చెప్పి విద్యార్థులు చెప్తున్నారు. గత 15 రోజులుగా 4 సార్లు ఇప్పటికే ప్రిన్సిపల్ మేడం కలిసాము, కానీ మెనూ ప్రకారం మాకు ఫుడ్ ఇవ్వడం లేదు, మీరు ఖచ్చితంగా ఎవరైతే వంట వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చెప్పాలి, తర్వాత కాంట్రాక్టర్కి చెప్పాలని చెప్పి విద్యార్థులు చెప్పినట్టుగా అయితే విద్యార్థులు చెప్తున్నారు. కానీ ఇది అది కాదు, ఇది వేరే మనసులో పెట్టుకొని నా మీద ఒక వివాదం తీసుకోవాలని చెప్పే ఉద్దేశంతోనే నా విద్యార్థులతో చేయించారు, విద్యార్థులు తప్పు కాదని కూడా ప్రిన్సిపల్ చెప్తున్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. దానిపై ఇప్పటికీ అక్కడికి చేరినటువంటి డిఎస్పీ, ఎస్ఐ, పోలీస్ సిబ్బంది తర్వాత అధికారులు కూడా పూర్తి స్థాయి విచారణ చేసి దీనిపై సమగ్ర విచారణ చేపట్టిన తర్వాతనే బయటికి వెళ్తామని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. మాజీ మంత్రి అంబటిని కేసులు వెంటాడుతున్నాయి. నేడు అంబటి రాంబాబును గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. రాజమండ్రి జైలు నుంచి పోలీసు వాహనంలో అంబటి రాంబాబును తీసుకుని పోలీసులు బయలుదేరారు. అంబటిపై మరో పీటీ వారెంట్ పిటిషన్ పోలీసులు దాఖలు చేశారు. 2023లో సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల పేరుతో లక్కీ డ్రా అంటూ మోసం చేశారని, లాటరీ పేరుతో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని అంబటిపై ఫిర్యాదు అందింది. అంబటి రాంబాబుపై జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. వెంకటేశ్వరరావు ఫిర్యాదుతో 2023లో అంబటిపై సత్తెనపల్లి పిఎస్లో కేసు నమోదైంది. అంబటి రాంబాబును కోర్టులో హాజరుపరిచారని జడ్జి ఆదేశాలు జారీ చేయడంతో ఈ రోజు అంబటిని కోర్టులో సత్తెనపల్లి పోలీసులు హాజరుపరచనున్నారు. నేడు వైసీపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. కేంద్ర కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో మాజీ సీఎం జగన్ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో జగన్ చర్చించనున్నారు. కరీంనగర్లో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జరిగిన ఘటనలపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడంతో పాటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు వెల్లడించారు. పోలీసులు కిసాన్ నగర్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బులు పంపిణీ చేస్తున్నారన్న సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 2 బీఆర్ఎస్ కార్యకర్తల నుంచి 90,000 నగదు పట్టుబడింది. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించే క్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జోక్యం చేసుకుని పోలీసుల విధులకు ఆటంకం కలిగించి వారి అదుపులో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తను అనధికారికంగా విడిపించుకొని వెళ్లారు. అంతేకాకుండా ఈ ఘటన జరిగిన ప్రాంతంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ధర్నా చేపట్టారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు గాను కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కుర్ర తిరుపతి, ఎడ్ల అశోక్, అమరగొండ అశోక్, ఎడ్ల సరిత, పెరుక మంజుల, బెజుగం మధులతోపై మరో కేసు నమోదు చేశారు. అనంతరం అదే ప్రాంతంలో ప్రెస్ మీట్ నిర్వహించి తమ పార్టీ అభ్యర్థులకే ఓటు వేయాలని కోరి ఎన్నికల నియమావళిని అతిక్రమించారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 3 కేసులు నమోదు చేశామని సీఐ వివరించారు. ఎన్నికల సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిపి గౌష్ ఆలం హెచ్చరించారు. నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పై కేసు నమోదైంది. పోలింగ్ సిబ్బంది పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. తమ పార్టీ అభ్యర్థిని బయటకు ఎలా పంపారని అటు సిబ్బందిని ఇటు పోలీసులతోనూ వాగ్వాదానికి దిగారు. హరిచరణ్ మార్వాడి స్కూల్ పోలింగ్ కేంద్రంలో ఎలక్షన్ బందోబస్తు విధులు నిర్వహిస్తున్న పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అరవింద్ పై కేసు నమోదైంది. ఎలక్షన్ బూత్లోకి నిషేధిత స్టీల్ కెమెరా, వీడియో కెమెరాలతో వెళ్లి డ్యూటీలో ఉన్న పోలింగ్ సిబ్బందిని ఎంపీ అరవింద్ బెదిరించినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఓడన్నా బయటికి పోతే తన్నుకుంటే తీసుకురా బయటికి. ఓడన్నా నేను బయటకు పోలోపడికి తన్నుకుంటేదే బయటికి. అటు పోలీసు వాడు కానీ ఓడన్నా కానీ నిన్ను బయటకైనా పంపుతారు బే. నువ్వు క్యాండిడేట్వి, పోలోపడికి పో. చూడరాడు జవాబు ఇచ్చింది. ఏం జవాబిచ్చినావు? ఏం జవాబిచ్చినావు? కాంగ్రెస్ పార్టీకి తొత్తులాగా చేస్తున్నా మొత్తం. వేర్ ఆర్ యూ ఫ్రమ్? What are you doing here? You are supposed, you cannot ask him to go out. You are no one to send the candidate out. You have no business to do that. హైదరాబాద్ పాత బస్తీలోని కాలపత్తార్లో రౌడీ షీటర్ వీరంగం సృష్టించారు. రౌడీ షీటర్ అసద్ కత్తులతో స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు. కిరాణా షాపు యాజమానిపై అసద్ గ్యాంగ్ తల్వార్లతో దాడి చేశారు. పలు వాహనాలు, షాపులోని ఫ్రిడ్జ్లు, అద్దాలు ధ్వంసం చేశాడు. బాధితుడికి తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. తల్వార్లతో దాడి చేయడంతో స్థానికులు పరుగులు తీశారు. ఇప్పటికే పలు కేసుల్లో అసద్ నిందితుడిగా ఉన్నారు. सब आया, 10-15 जनों के साथ आया। भाई आया उसका छोटा, दोनों तलवारों से कत्तों से ले लेके दोनों इधर से आए। 8-10 जने ये गली में